బో బో దా. రాజుగారు రాజుగారు ఆ, నాకు అలాంటి కొన్ని ఇచ్చావయ్యా. బంగారం లాంటి కోడిని ఇచ్చాను. ఒక్క బంగారం తస్సది ఒక్క దెబ్బకు పారిపోయింది. అది పందెం మొత్తం ఓడిపోయాను. అసలు ఆ జాతి ఏంటో తెలుసా? ఏంటి ఆ? ఏంటి అసలు నువ్వు పందెం కట్టేవంటే ఆపోజిట్ ని చీల్చి చెండాడేస్తుంది అది అది. చీల్చి చెండాడలేదు, నన్ను చీల్చి చెండాడేసింది పారిపోయి. అదిగో ఆ మల్లరెడ్డి అప్పారావు ఇచ్చావు. ఆ చూడు పంది మీద పందెం, పంది మీద పందెం, పంది మీద పందెం తగ్గొట్టేసింది. తెక్కొడేసిందంటే మరి మల్లిరెడ్డి అప్పారావు ఎంత ఎట్టు కొన్నాడో తెలుసా? 1,20,000 ఎట్టు కొన్నాడా? అమ్మ తసది అంటే డబ్బులు ఎక్కువ వచ్చిన వాడికి మంచి కూడా ఇచ్చి తసది అంటే నువ్వు చెప్పిందే నేను ఇచ్చాను కదా. నువ్వు ఎంత ఇచ్చావు? 20 ఇచ్చాను. 20,000కి 1,20,000కి అన్న తేడా ఉందా? మరి ముందు చెప్పాలి ఆ ముక్క. ఏది నువ్వేమన్నావు? ఏమండి రాజుగారు, నాకు ఈ రేట్లో మంచి కోడి కావాలండి అన్నావు. ఆ రేట్ ఎంత అన్నా పర్లేదు, ఎటువంటి కోడి అయినా పర్లేదంటే మంచి రాచుకోండి ఇచ్చాను నీకు. మంచి జాతి ఉన్న కోడిని. తొక్క ఆ కోసుకుంటా కూడా పనికిరాదు. సరే ఇప్పుడు నాకు ఇందులో ఏదైనా మంచి కోడి. ఇందులో ఏ కోడైనా మంచి కోడి అన్నావు అనుకో, ఇప్పటికి బోల్డ్ దొబ్బెట్టుకుని నేడుతున్నావు. ఉన్నది దొబ్బెట్టుకుంటావు. లోపల ఉంది చూడు, 1,50,000 అవుద్ది. 1,50,000 చూడు ఒకసారి. సరే కోళ్ళకి మేత వేసుకొని నాకు పని ఉంది, వస్తాను. దొంగలు ఎత్తుకెళ్ళి కోసుకుని తినే రకం ఇడుకుంటాడా?